పాకిస్తాన్ దాడులకు భారత్ సన్నద్ధంగా ఉంది. భారత భద్రతా దళాలు 4 యాంటీ డ్రోన్ సిస్టమ్లను యాక్టివ్ చేశాయి. S-400, L-70, ZSU-23 మరియు సిల్కా. వీటిలో S-400 మిసైల్ సిస్టమ్, S-400 సుదర్శన్ చక్రం డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ గా పిలువబడుతూ మే 7-8 రాత్రుల్లో పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలను కూల్చివేయడానికి ఉపయోగించారు. దీనిని కొనుగోలు చేసే సమయంలో ఆసక్తికరమైన కథ ఉంది. అమెరికా నుండి వచ్చిన ఆంక్షల బెదిరింపులను పట్టించుకోకుండా భారత్ రష్యా నుండి దీన్ని కొంది. రష్యా యొక్క ఆల్మాజ్ అంటే తయారు చేసిన S-400 ప్రపంచంలోనే అత్యాధునిక లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్లో ఒకటి. భారత్ 2018లో రష్యాతో $5.43 బిలియన్ 5 S-400 యూనిట్లను కొనే ఒప్పందం కుదుర్చుకుంది. మొదటి సిస్టమ్ 2021లో పంజాబ్ లో ఏర్పాటు చేశారు. S-400 ఒక మొబైల్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్. ఇది 600 కిలోమీటర్ల వరకు టార్గెట్లు గుర్తించగలదు, 400 కిలోమీటర్ వరకు ఇంటర్సెప్ట్ చేయగలదు మరియు ఒకేసారి పలు టార్గెట్లను తాకదు చేయగలదు. 2018లో దీన్ని కొనే ప్రయత్నం చేస్తే అమెరికా CAA-TSA చట్టం ప్రకారం భారత్పై ఆంక్షలు విధిస్తామని బెదిరించింది. కానీ భారత్ ఆ బెదిరింపులను లెక్క చేయక కొనుగోలు పూర్తి చేసింది. ఆ తర్వాత ఆంక్షల నుండి తప్పించుకుంది. ఇండియన్ గవర్నమెంట్ దాదాపు $5.4 బిలియన్ పెట్టుబడి పెట్టి ఈ 5 S-400 డిఫెన్స్ సిస్టమ్లు తెచ్చింది. ఫలితంగా వందలాది మంది ప్రాణాలను, కీలక రక్షణ సంపత్తిని కాపాడింది. అంతేకాకుండా డిఫెన్స్ ఫోర్సులు భారతీయుల విశ్వాసాన్ని మరింత పెంచింది. అప్పుడు డిఫెన్స్ మినిస్టర్ మనోహర్ పరికర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎలాగైనా భారత్కి S-400 సిస్టమ్లు కావాలనే పట్టుదలతో ఉండి ఒప్పందాన్ని కుదిరించడంలో చాలా కృషి చేశారు. చివరికి దీన్ని సురక్షితంగా భారత్కు తెచ్చారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.